గృహజ్యోతి లబ్ధిదారులకు బిగ్ షాక్ తగులుతోంది. ఈ పథకం కుదింపు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ నెలలో అయినా సరే ఒక్కసారి 200 యూనిట్లు దాటితే లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ బంద్ కాబోతోంది. కొత్త దరఖాస్తుదారులకు అంగీకరించదంటూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 51,26,000 ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. ప్రభుత్వంపై 185 నుంచి 200 కోట్ల ఖర్చు భారం పడుతోంది. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అతి త్వరలో ఈ స్కీమ్కి సంబంధించి కీలక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ గృహజ్యోతి పథకం అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు ఉపయోగించేటువంటి వాళ్ళకి ఎలాంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అంటూ రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నారు. అయితే దీనివల్ల భారీగా ప్రభుత్వం మీద భారం పడుతోంది అనేది చాలామంది అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ఈ గృహజ్యోతి పథకంలో కొన్ని మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా 185 నుంచి 200 కోట్ల ఖర్చు భారం పడుతున్న నేపథ్యంలో ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే నిధులు లేక నానావస్థలు పడుతున్నామని చెబుతున్నటువంటి ప్రభుత్వం కొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టింది.